तेलंगाना के न्यूज़ में अब तमाम का खैर मुकदमे बढ़ते हैं खबर के जानिब कि गाड़ियों के रहजन को पुलिस ने किया गिरफ्तार। बताया गया कि कामारेड्डी से तारुकने वाला ये शख्स हैदराबाद मुंतकिल हुआ और मेट्रो स्टेशन और ख़ास तौर पर दवाखानों के पास ठहरी हुई गाड़ियों को यह निशाना बनाया करता था। तकरीबन इसके कब्जे से 18 के करीब गाड़ियां पुलिस ने रिकवर की है। बताया गया कि लाविश लाइफ के चक्कर में ये रहजनी की वारदातें अंजाम दे रहा था। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। సిటీలో మెయిన్లీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో పార్కింగ్ ప్లేస్లల్లో చాలా వరకు ఈ టూ వీలర్ వెహికల్స్ మిస్ అవుతూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. మెయిన్లీ సౌత్ జోన్ ఈస్ట్ జోన్ పోలీసు చిలకలగూడ పోలీసు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఒక అక్యూజ్డ్ కె శ్రీనివాసు, ఇతను నేటివ్ ఆఫ్ పరిగి, బట్ ప్రజెంట్గా కామారెడ్డిలో ఉంటున్నాడు. సో ఇతనికి ఒకసారి మ్యారేజ్ అయింది. ఆమె చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఆమెతో కూడా కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తర్వాత 3 monthsకి మళ్ళీ అక్కడ వెళ్ళి కామారెడ్డిలో నివసిస్తున్నాడు. బట్ ఇతని మోటివ్ ఏంటి అంటే డైరెక్ట్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో మనీ అవసరం ఉన్నప్పుడల్లా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కు మనకు చాలా ప్లేసెస్ నుంచి పబ్లిక్ వస్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడు ఆ వెహికల్స్ పార్కింగ్ చేసినప్పుడు ఆ పార్కింగ్ చేసిన వెహికల్స్ని తీసుకుపోవడము, అమ్మేయడము ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇతన్ని పట్టుకున్న తర్వాత 3 రిసీవర్స్ని, వీళ్ళు కూడా అంటే లేబరర్స్, బట్ వాళ్ళ అవసరాల కోసం కొనుక్కున్నారు. బట్ ఒకరొకరి 2-3 కొనుక్కోవడం వల్ల ఒకరికి అవసరం అంటే ఒకటి ఉంటుంది, బట్ 2-3 కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళు ఏదో తెలిసే కొనుక్కుంటున్న ఉద్దేశంతో ఈ రిసీవర్స్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 3 ఉన్నారు. సో వీళ్ళు కూడా మేడ్చల్ జిల్లాకు చెందిన వాళ్ళు 2, మరియు రంగారెడ్డి నాగారంకి చెందిన ఒక అతను ఉన్నారు. వీళ్ళ 3తో పాటు మెయిన్ అక్యూజ్డ్ కె శ్రీనివాస్, ఇతను యాక్చువల్గా రెసిడెన్స్ ఆఫ్ పరిగి, బట్ చాలా రోజుల కిందనే అక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డిలో ఉంటుందన్నమాట. ఇతని నుంచి దాదాపు మనము హైదరాబాదు, రాచకొండ, సైబరాబాదు, మెదక్ లో రిపోర్ట్ అయినటువంటి 18 కేసులలో కూడా 18 మోటార్ వెహికల్స్, టూ వీలర్ వెహికల్స్ రికవర్ చేయడం. దీనికి ఈ రికవరీలో చాలా వరకు మన డిటెక్టివ్ టీమ్ మిస్టర్ ఎస్హెచ్ఓ అనుదీప్ వాళ్ళ గైడెన్స్, తర్వాత మన ఏసీపీ చిలకలగూడ జైపాల్ రెడ్డి గైడెన్స్ తోటి రమేష్ గౌడ్ ఈయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఇతనితో పాటు ఆంజనేయులు సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత క్రైమ్ టీమ్, వీళ్ళు రాత్రి మొగళ్ళు కష్టపడి దాదాపు పోయినటువంటి వెహికల్స్ దాదాపు 18 వరకు రికవర్ చేయడం జరిగింది.